ప్రమాదం జరిగిందంటూ కూడా. అయితే ఆ ఘటనకు దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ ఘాజియాబాద్కు సంబంధించి ఘాజియాబాద్లో ఏమంటున్నారు, ఆ ఘటన ఒకసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాజియాబాద్లో నిలిచిపోయింది విమానం అంటూ కూడా. ఇలా వరుస విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి, బెంబేలెత్తించేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. అంటే ఆ కథనాన్ని మీకు ముందుంచడంలో భాగంగా ఈ మధ్య కాలంలో 1-2 రోజుల్లో జరిగిన ఘటన మాత్రమే మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి నేను ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అహ్మదాబాద్ గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు శాంటియాగోలోని ఇంకో ప్రమాదం జరిగింది. అది మే 22న జరిగింది. మే 22న జరిగిన ప్రమాదంలో 3 ఆన్బోర్డ్ మరణిస్తే గ్రౌండ్లోని వాళ్ళు 8 మంది మరణించిన పరిస్థితి ఉంది. కారణం అక్కడ జరిగిన ప్రమాదం. దాంతోపాటు ఇదే టెక్సాస్లో జరిగిన ప్రమాదం గుర్తుందా? ఆ ప్రమాదంలో కూడా మే 25న జరిగిన ప్రమాదం, అది కూడా ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తుంది. అక్కడ జరిగిన క్రమంలో కూడా ఒక పెద్ద ఆయన మరణించాడు. ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవడు, ఇద్దరు మరణించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు హొండరస్లో జరిగిన ప్రమాదంలో కూడా 13 మంది మరణిస్తే, దాంట్లో ఇన్ఫాక్ట్ 18 మంది మరణిస్తే దాంట్లో 13 మంది ఆన్బోర్డ్ ఉన్నవాళ్ళే. ఇలా ఎక్కడ చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా ఈ విమాన ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని భయపెట్టేస్తున్నాయి, భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు విమానం చూస్తేనే ఒకసారి ఆలోచిద్దాం, మనం భోజనం చేస్తున్నాం, మన బిల్డింగ్లో వచ్చి ఢీకుంటుందని అనుకున్నామా? మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఈ వరుస విమాన ప్రమాదాలకు సంబంధించి ఎలా చూడాలి? మరి ముఖ్యంగా గత ఏడాదికి ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది అని చర్చ జోరందుకుంటోంది. ఎగ్జాక్ట్లీ, కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతా ఉన్నటువంటి ఉంది. మనం చూసాం, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం అత్యంత విషాదకరంగా మారినటువంటి పరిస్థితి. మళ్ళీ ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి ఇలాంటి సాంకేతిక సమస్యలు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మొత్తం విమానాల్లో ముఖ్యంగా ఎయిర్ ఇండియా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, ఫ్లైట్లలో ప్రయాణించాలన్నా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం ఈ సాంకేతిక సమస్య నెలకొన్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో 100 మంది ప్రయాణికులు ఉండడం సంబంధించి కాస్త ఆందోళనకు కారణమవుతాం. వెంటనే సమస్యను గుర్తించారు. రన్వే పైన దాదాపు గంట సేపు అక్కడే విమానాన్ని నిలిపేశారు. సమస్య ఉండడంతో, సాంకేతిక సమస్య చాలు కాకపోవడంతో అక్కడే వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ లోని ప్రయాణికులు అడిగాపులు కాస్తా ఉన్నారు. అయితే 1151 గా గుర్తింపు చెందారు. ఈ గుర్తింపు పొందింది ఈ విమానము. దీనికి సంబంధించి గుర్తించారు విమానాన్ని. సమస్య ఇప్పటి వరకు ఏంటి అనేటువంటిది క్లారిటీగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంతవరకు అనౌన్స్మెంట్ చేయలేదు. సమస్య ఏంటి అనేటువంటిది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ముందుగానే సాంకేతిక సమస్యను గుర్తించి నిలుపుదల చేసినందుకు కాస్త ఏదో అంటే మొన్న అహ్మదాబాద్ లోనే సాంకేతిక సమస్య లేకుండా టేకాఫ్లో సాంకేతిక సమస్యలు వస్తే మరింత ప్రమాదకరంగా మారేది. ఈ రోజు కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు ప్రయాణికులు, వెయిట్ చేస్తా ఉన్నారు. వెళ్ళాల్సినటువంటి గమ్యాలకు సమయం పడుతుండొచ్చు, కానీ ప్రాణాలతోనే సిచ్యువేషన్ ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగినటువంటి సంఘటనల కాకుండా పదే ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి చోటు చేసుకుంటున్నాయి. ఆల్రెడీ ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి ఆ ఘటన కానీ అహ్మదాబాద్ లో ఇప్పుడు ఇది సాంకేతిక సమస్య. వరుస సాంకేతిక సమస్యలతో విమానం అంటేనే ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వరుస ప్రమాదాలతో, వరుస ఘటనలతో కాస్త ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం దానిపైన సమస్య ఏంటి అనేటువంటిది ఎయిర్ ఇండియా ఇంతవరకు ప్రకటించలేదు. కొద్దిసేపట్లో దీనిపైన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. వరుస ఘటనలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు నేను ఒక రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది టైమ్స్ కథనంలో వచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. టైమ్స్ కథనం చెబుతోంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయనేది, ఎందుకంటే మనం ప్రయాణిస్తున్న మన ప్రయాణం సాధారణంగా ఏమంటాం, మీ ప్రయాణం సుఖమయమవుగాక అంటూ ఉంటాం, అంటే హ్యాపీ జర్నీ ఉంటూ ఉంటాం. సో నిజంగానే హ్యాపీయెస్ట్ జర్నీయా విమానానికి సంబంధించి ఆ రిపోర్ట్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఫ్లయింగ్ గాట్ లెస్ డెడ్లీ ఓవర్ ద డెకేడ్స్ అంటూ గత 10 ఏళ్లుగా అనే అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్న సందర్భంలో 2000 నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదాలు, జరిగాయి అనేది, ఎంత ప్రమాదం జరిగిందనేది, యాక్సిడెంట్స్లో, ఈ ప్రమాదాల్లో 2000 సంవత్సరంలో 1148 మంది మరణించిన సందర్భం.
ఆ తర్వాత 2001లో 879 మంది, 2002లో 1000 మంది, 2003లో 705 మంది, 2004లో 462, 2005లో 1075, 2006లో 905, 2007లో 774, 2008లో 595, 2009లో 763, 2010లో 943, 2011లో 525, 2012లో 476, 2013లో 232 మంది. ఇది నేను చెబుతోంది ఏ సంవత్సరం ఎంతమంది మరణించారు విమాన ప్రమాదాల కారణంగా అనేది. ఒక్కసారి లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏం నేర్చుకుంటున్నాం. బట్ ముందు ఇంకా ఎలా ఉండబోతుంది ఆ లెక్కలు కూడా చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో 692 మంది విమాన ప్రమాదాల కారణంగా మరణించారు. 2015లో 186 విమాన ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య. 2016లో 258 మంది విమాన ప్రమాదాల కారణంగా మరణించారు. 2017లో 59 మంది మరణించారు. 25 ఏళ్లలో పోల్చుకుంటే 2017లోని 59 మంది మరణించారు. అది అత్యల్పమైన మరణాల సంఖ్య అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 2018లో 561 మంది మరణించారు. 2019లో 289 మంది విమాన ప్రమాదాలకు బలైపోయారు. 2020లో 137 మంది మరణించారు. 2021లో 176 మంది, 2022లో 158 మంది, 2023లో 72 మంది, 2024లో 244 మంది మరణించారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఒక రిపోర్ట్ని నేను మీకు ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిపోర్ట్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఆ రిపోర్ట్ ఇదే. ఆ రిపోర్ట్ నేను మీకు స్వయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నాను తప్ప ఇది నా సొంత మాటలు కాదు. ఆ రిపోర్ట్ ఇదే ఆ రిపోర్ట్ అంతా కూడా. ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో రిపోర్ట్లో ఉన్న దాన్ని చూసి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే గత 20 ఏళ్ళలో పోల్చుకుంటే 2017లో అత్యల్పంగా మరణాలు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ఏడాది ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. దీంట్లో భారత్లో మరణించిన మరణాల సంఖ్య అంటే భారత్లోని విమాన ప్రమాదాల కారణంగా ఈరోజు ఒక 7, నిన్న జరిగిన ఘటనలో 270, అంటే సుమారు 280 మంది ఒక్క భారతదేశంలోనే మరణించారు విమాన ప్రమాదాలకి ఈ ఏడాది. అంటే ఎంత దుర్ఘటన అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. 2024లోని ఇటు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా 244 మంది మరణించారు. అంటే 2021 తర్వాత 2001 కూడా కాదు, 2019 తర్వాత ఎక్కడా కూడా 300 అనేది టచ్ కాలేదు. అంటే మరణాలని మనం తగ్గించుకుంటూ వచ్చాం. మరణాలని తగ్గించుకుంటూ రావడం ఏంటి అని చెప్పి మీకు పెద్ద ప్రశ్న రావచ్చు. అంటే అటువంటి స్థాయిలో మనం భద్రతా ప్రమాణాలను పాటించాం. దీంతో ఆ మరణాల సంఖ్య తగ్గింది. విమాన ప్రమాదాలకు సంబంధించి ఆ డేటా కూడా ప్రయత్నం చేద్దాం. కుదిరితే ఆ డేటా కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇలా 2020 నుంచి చూసుకుంటే 2020 కూడా కాదు, 2019 నుంచి ఇటు తగ్గుతూ వచ్చింది. 2023లో అయితే బాగా కంట్రోల్ చేయగలిగాం. అంటే ప్రమాదాన్ని కంట్రోల్ చేయగలిగాం ప్రపంచవ్యాప్తంగా నేను మాట్లాడుతున్నా. సో ఈ క్రమంలోని ఇంకా మనం ఫోకస్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.